సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండల కేంద్రంలో ఉన్న 393 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వాలని మండల ప్రెసిడెంట్ అశోక్ ముదిరాజ్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తా కార్యక్రమంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ దళిత ద్రోహి అని అన్నారు. మండలంలో 393 కుటుంబాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుచరులకు చెందిన 48 మందికి దళిత బంధు ఇవ్వడం చాలా బాధాకరమని, దళితులందరికీ దళిత బంధు ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని అన్నారు. దళిత బంధు అంటే చెప్పేసి టీఆర్ఎస్ కార్యకర్తలకు వారు వెళ్తున్నటువంటి అక్షరులకు కాంగ్రెస్ వారి కాకుండా సమాజంలో ఉన్నటువంటి దళితులు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతున్నారో వారందరినీ కూడా వదిలిపెట్టి కేవలము ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితోని మరి వారి యొక్క టీఆర్ఎస్ పార్టీ అనగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా మరి ఈ యొక్క దళిత బంధు అమలు చేయడం జరిగింది. ఈ రోజున మేమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనాగారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క గుడిలో ధరలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారు ఒక మాట ఇచ్చినారు. నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన వెంటనే నేను దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినాడు. అయ్యా కేసీఆర్ గారు మరి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క హామీని అమలు చేసినటువంటి పోలేదు. కాబట్టి ఈరోజు ఏదో నామమాత్రంగా దళిత బంధు అంటే పేరు చెప్పి ఓట్లు దండుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ద్రోహం చేసేటువంటి పరిస్థితి మీరు కల్పించినారు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, దళిత ముఖ్యమంత్రిని చేస్తానంటానని చెప్పి ఒక వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన వాగ్దానం ఏమైందంటని చెప్పి ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రం అంతా కూడా చిన్న ప్రశ్నిస్తూ ఉంది. మొట్టమొదటిగా మరి నువ్వు దళితులను మరి ప్రేమించినట్లయితే వారి యొక్క క్షేమాలు ఆలోచించినట్లయితే మరి దళిత ముఖ్యమంత్రి చెయ్యి, తర్వాత మీరు చెప్పినటువంటి మా వాగ్దానాన్ని నెరవేర్చిన పక్షంలోనే ఈ సమాజం అంతా మిమ్మల్ని నమ్ముతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉంటాం. దళిత ముఖ్యమంత్రి పోను మరి దళితులకు అందరికీ కూడా 3 ఎకరాలు ఇస్తానంటని చెప్పి వాగ్దానం చేస్తాం. అవన్నిటిని కూడా మరి ఈ రోజు దళితులు కానీ అట్టాడుకున్నటువంటి వర్గాలన్నీ కానీ అందరూ కూడా నిమ్న ప్రజలందరూ కూడా మేము మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఖబర్దార్ కేసీఆర్ గారు, మేము కంపల్సరిగా వచ్చేటువంటి రాబోతున్నటువంటి ఎలక్షన్లలో కూడా తగినటువంటి బుద్ధి చెప్పడానికి తెలంగాణ దళిత సమాజం అందరూ కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులందరూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొంచెం జరగాలి అది పథకం, అది దళిత బంధు అనే పథకం కంటే టీఆర్ఎస్ కార్యకర్తల బంధు అంటే బాగుండేది. ఈరోజు ఏ ఒక్క దళితులు కూడా నిజమైనటువంటి దళితులకి, అర్హులైనటువంటి దళితులకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా వారి కార్యకర్తలకు ఇచ్చుకుంటా ఈ పథకాన్ని డైరెక్ట్గా లీగల్గా బీఆర్ఎస్ కార్యకర్తల బంధుగా చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు 3వ రోజు చేరింది. మొన్న గుమ్మడిదల్ల మండలం, నిన్న జిన్నారం మండలం, ఈరోజు అమీన్పూర్ మండలంలో మరి దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడతా ఉంది, పోరాడుతూ ఉంది. దళితులు ఎవరు కూడా అధైర్యపడద్దు. ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు చెందే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది నిరంతరం అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఆ దళితులకు అందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా
మరి పొద్దుగా లేచి కాయకష్టం చేసుకోవడానికి పొలాలకి వెళ్ళి కూలి నాయిళ్ళకి వెళ్ళి వాళ్ళు కూలి తీసుకొచ్చుకొని వస్తున్నప్పుడు ఇంత బియ్యము ఇంత కూరగాయలు తీసుకొచ్చుకొని వండుకొని తినేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి దళితులని ఈరోజు గుర్తించకుండా మరి ఈరోజు దళారుల గుర్తించి ఈరోజు ఇవ్వడం ఇది బాధాకరమైనటువంటి విషయము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాళ్ళకి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క దళితులకి దళిత కుటుంబానికి ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఈ రోజు మంచిగా ఉన్నటువంటి దళిత వాడలలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ కేసీఆర్ గారు పంచాయతీ పెట్టిండు. ఈరోజు వాళ్ళు ముఖం చూసుకునే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్నదో లేదో మరి ఇంట్లో పోయి కూర్చొని తొక్క కారం వేసుకొని తింటున్నటువంటి ఈ దళితులు కష్టం చేసుకుంటున్నటువంటి ఈ దళితులు మరి ఈరోజు ఈ దళిత కుటుంబాలను ఈరోజు పంచాయతీ పెట్టి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి ఈరోజు బస్తీలల్లో వాడలల్లో కూడా వాళ్ళు ఈరోజు ప్రశాంతంగా కంటిన్యూ నిద్రపోయే పరిస్థితి లేకుండా చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం దాకా ఒకసారి ఆలోచించి ఈ రోజు ఈ మండలంలో 393 దళిత కుటుంబాలను గుర్తిస్తే ఈ రోజు కేవలం 48 మందికే ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆ రోజు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మరి ఆ రోజు మాట తప్పిర్రు. మరి దాని తర్వాత దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, అది లేదు ఇప్పటి వరకు కూడా. మరి దళిత బంధు అని చెప్పి ఈ రోజు